అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో చక్కని రెసిపీ చేస్తానండి. మటన్ కర్రీ గ్రేవీగా ఏ విధంగా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. అలాగే ఇదిగోండి ట్యూనా ఫిష్ కూడా తీసుకొచ్చారు మా వారు. ట్యూనా ఫిష్ ముక్కలు కూడా ఫ్రై చేస్తాను అనమాట. అలాగే ఇందులోకి ఒక పప్పుచారు. ఓకేనండి, సూపర్ కాంబినేషన్ పప్పుచారు, మటన్ కర్రీ, అలాగే ఫిష్ ఫ్రై 3 ప్రిపేర్ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తాననేది చూద్దరిగాని రండి. మరి ఇదిగోండి మటన్ అయితే పెద్ద ముక్కలు కొట్టించుకొచ్చారండి. ఇంత పెద్ద పీసులు అయితే మనకి కర్రీకి చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇదైతే క్లీన్ చేసి ఉంచాను. ఇదిగోండి లివర్ కూడా అనమాట, మటన్ లివర్ చాలా మంచిది అంటండి తింటేనే. అందుకని మటన్ లివర్ కూడా వేయించుకుని తీసుకొచ్చాడు మా బాబు, తీసుకొచ్చాడు అనమాట. ఇదిగోండి అలాగే ఫిష్ అయితే మా వారు తీసుకొచ్చారు. ఇదిగోండి ట్యూనా ఫిష్ అనమాట. ఇది రౌండ్గా అవ్వంటండి ముక్కలు, అందుకని ఇలాగా నిలువుగా చీల్చి మళ్ళీ దాన్ని సగం చేశారు. అంటే ఫుల్గా ఉండే ముక్కని 3 భాగాలు చేసినట్టు అనమాట. 2.5 కేజీలు అంటండి. ఇందులో సగం వాటా తీసుకొచ్చారనమాట. ఇది ఫ్రై చేస్తాను, అంటే అంతా చేయను కానీ ఒక 4-5 ముక్కలు ఫ్రై చేస్తాను. సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ 4 ముక్కలు ఫ్రై చేస్తాను అనమాట. ఇవి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మ్యారినేట్ చేయడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇదిగోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను. అంటే 1.5 స్పూన్ వేసానండి కారం. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలన్నమాట ఈ మసాలా అంతాను. కొంచెం అన్నీ నీళ్ళు పోస్తే కొంచెం లూజ్ అవుతుంది కదండి మసాలా, అప్పుడు చేప ముక్కలకి బాగా పడుతుంది అనమాట. అందుకని కొంచెం నీళ్ళు కూడా పోసి కలుపుతున్నాను. ఫ్రైయే బాగుంటుందండి ట్యూనా ఫిష్ కూర కంటే, అందుకని ఫ్రై చేస్తున్నాను అనమాట. టేస్ట్గా ఉంటుందండి. ఇలాగా ఉప్పు కారం మసాలా ఇదంతా పట్టించేసి ఉంచామంటే చప్పదనం అనేది లేకోకుండా ఉంటుంది అనమాట. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే ఈ లోపల మనం మటన్ కూర పొయ్యి మీద వేసేసుకున్నాం అనుకోండి, అప్పటి వరకు ఇది చక్కగా మ్యారినేట్ అయి ఉంటుంది. ఓకేనండి, పక్కన పెట్టేసుకుందాము. ఫిష్ మ్యారినేట్ అయ్యే లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. 4 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేస్తున్నాను. అలాగే 4 పచ్చిమిరకాయలు ఇలా కూడా చీల్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ ఎందుకు రెడీ చేశానంటే మటన్ కూర కోసం రెడీ చేశాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నానండి. కుక్కర్లో చేసుకుంటేనే మటన్ బాగా ఉడుకుతుంది, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అలాగే 4-5 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను. ఇలా బిర్యానీ ఆకులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మెత్తపడేంత వరకు మగ్గనివ్వాలి. ఇదిగోండి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసాను. పసుపు కూడా వేసి ఉల్లిపాయలు బాగా మెత్తపడేంత వరకు వేగించాలండి. ఇలా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలన్నమాట. మటన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి. ఈ ఉల్లిపాయల మిశ్రమం అంతా ఈ మటన్కి పట్టేటట్టు కలపాలన్నమాట. కలిపేసి కొద్దిసేపు మగ్గించాలి. ఇదిగోండి చక్కగా మగ్గింది కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు కారం వేసుకోవాలండి. సారీ అండి, నేను సాల్ట్ వేయటం స్కిప్ అయ్యింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేయలేదండి, ఈ మసాలా పేస్ట్లోనే కలిపేసి చేసేసి వేసానమాట. ఈ మసాలా పేస్ట్లో ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లి, గసగసాలు, కొబ్బరి, అలాగే జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ మిక్సీ పట్టేసానండి మెత్తగాను. ఇలాగా మనం నీళ్ళు పోసి లాస్ట్ని వేస్తాం మసాలా, అలా కాకోకుండా కారం వేసిన తర్వాత మసాలా ఎలా వేసేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మసాలా అస్సలు పచ్చివాసన లేకోకుండా ఈ కూరతో పాటే ఉడికిపోద్ది అనమాట. ఇలా చక్కగా అంతా బాగా మగ్గిన తర్వాత
ఈ జార్లో ఉన్న మసాలా కూడా వేస్ట్ కాకుండా కొంచెం నీళ్ళు అనేవి పోసేసుకుని ఇలా కలిపేసి కూరలో వేసేసుకోవాలి. మనం కూరలో ఎలాగో నీళ్ళు పోస్తాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనకి మసాలా వేస్ట్ కాకుండా ఉంటుందండి. వేసేసిన తర్వాత ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి 5 విజిల్స్ లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పీసులు కాబట్టి నేను 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తున్నానండి. ఈ లోపల మనం ఇదిగోండి పప్పుచారు కోసం ఒక చిన్న కుక్కర్ తీసుకుని నేను చేతితోటే కొలిసి వేసేస్తున్నానండి. ఒక చారెడు పప్పు తీసుకుని కందిపప్పు వేసి బాగా కడిగేసి ఫస్ట్ మంచినీళ్ళు పోసి నానబెట్టేసాను అనమాట. నానబెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పప్పులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నానండి. ఉల్లిపాయకి మధ్యలో బొడ్డు అంటారు చూడండి, అది తీసేయాలన్నమాట. అది తినకూడదు అని చెప్తారు చాలామందిని. అది కంపల్సరీ తీసేసి కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎప్పుడును. కొంచెం పెద్దగానే కట్ చేసి వేసాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు అండి. పప్పులో ఎన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా పచ్చిమిరపకాయ టేస్ట్ అనేది పప్పుకి చాలా రుచినిస్తుంది అనమాట. ఇలా వేసిన తర్వాత ఒక టమాటా కూడా సన్నగా చీల్చేసి వేసేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి. ఒకవైపునేమో చక్కగా మటన్ కూర ఉడుకుతుంది, ఒకవైపునేమో ఈ కుక్కర్ కూడా పెట్టేస్తున్నాను. 2 కూడా ఒకసారి అయిపోతాయి అన్నమాట. ఈ లోపల నాకు ఒక చిన్న పని ఉందండి. ఈరోజు మార్కెట్ చేసి తీసుకొచ్చారనమాట మా వారు. ఇదిగోండి అరిటాకులు మేము తెచ్చుకుంటాము, ఎక్కువగా అరిటాకుల్లోనే భోంచేస్తామన్నమాట. వీడియోలోనే కాదండి, మామూలుగా కూడా అరిటాకులు అంటే మాకు అంత ఇష్టం. అలాగే ఇదిగోండి వంకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ నేను కవర్లోనే ఉంచేస్తున్నాను. ఈ కొత్తిమీర, కరివేపాకు ఇవి మాత్రం డబ్బాల్లో వేస్తానన్నమాట. ఇదిగోండి కొత్తిమీర తీసుకొచ్చిన వెంటనే మనం ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇందులో ఏమాత్రం కొంచెం తడిగా ఉన్న పండిపోయిన ఆకులున్నా తీసేయాలండి. వీటి వల్ల మొత్తం ఆకంతా కూడా పాడైపోతుంది అనమాట. ఇలా నీట్గా చేసేసుకుని ఒక బాక్స్లో కానీ కవర్ ఉంటే కవర్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఎన్ని రోజులు వాడుకున్నా కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి తెచ్చుకుంటాం కదా ఆకుకూరలో. మనం తెచ్చుకున్న ప్రతి వస్తువుని కూడా చాలా జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలండి. కొనుక్కు తెచ్చేసుకోవడమే కాదు, అది నిల్వ చేసుకోవడం కూడా మన లేడీస్ చేతుల్లోనే ఉన్నది. మగవాళ్ళు పట్టించుకోరు కదండి, ఏదో తెచ్చి పెట్టేస్తారు, అంతవరకే వాళ్ళ పని. మనం మాత్రం చాలా ఒబ్బడిగా చేసుకుంటేనే మనకి 4 రోజులు అనేది నిల్వ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి నేను ఈ బాక్సులు నేను ఇంతకుముందు కూడా మీకు ఒకసారి వీడియో కూడా చేసి చూపించాను. ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట, 6 బాక్సులు. ఈ బాక్స్ శుభ్రంగా క్లీన్ చేసేసి ఫ్రెష్గా టిష్యూ పేపర్ వేసేస్తానండి. మళ్ళీ కింద టిష్యూ పేపర్ వేసేసి పైన మళ్ళీ ఈ కొత్తిమీర పెట్టేస్తానమాట. కొత్తిమీర కొంచెమేమో అటు కొంచెమేమో ఇటు, అంటే మొదల చివర అటు ఇటుగా పెట్టేసి మళ్ళీ పైన టిష్యూ పేపర్ పెట్టేస్తాను. ఈ టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇందులో ఏమాత్రం తడున్నా కూడా ఆ టిష్యూ పేపరు పీల్చుకుంటుంది అనమాట. అందువల్ల ఈ ఆకు అనేది అస్సలు పాడవదు. అలాగే మనం డైరెక్ట్గా పెట్టేస్తామనుకోండి, ఇందులో కొంచెం తడి అనేది ఉంటుంది కాబట్టి ఆ తడి వల్ల ఆకు తొందరగా పాడైపోద్ది అనమాట. ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి. నేనైతే ఇలా చేస్తాను. నాకు వారం రోజుల వరకు కూడా అస్సలు పాడవదు. నేను ఈ విధంగా పెట్టేస్తానమాట. చాలా బెటర్ అండి, మనకి నీట్గానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే. అలాగని మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఏదైనా పని చేసుకుంటే అబ్బా ఇంత నీట్గా చేసుకున్నాను అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకి. ఇదిగోండి అలాగే కరివేపాకు చూడండి ఎంత బాగుందో. 1 వీక్ అయిందనమాట ఈ కరివేపాకు తీసుకొచ్చి. అది మీకు చూపించడం కోసం తీసి చూపించాను అనమాట. ఇదిగోండి ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేసామంటే మా వారు ఒక సైడ్ వెళ్ళిపోయారు, నేను ఒక సైడ్ వెళ్ళిపోయాము. ఆయనకి తెలియకోకుండా నేను, నాకు తెలియకోకుండా ఆయన కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నాము. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆ బాక్స్లో పట్టదు కాబట్టి కవర్లో పెట్టేసి అలా వదిలేస్తాను అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డైరెక్ట్గాను. ఇదిగోండి పుదీనా అనమాట. పుదీనా కూడా సేమ్ ఇదే విధంగా మొత్తం అన్నీ ఈ ఎల్లో కలర్ వచ్చిన ఆకులన్నీ తీసేసి నీట్గా కవర్లో పెట్టేస్తున్నానండి. బాక్సులు ఖాళీ లేవన్నమాట. ఒక్కొక్కసారి టైం ఉన్నదనుకోండి పుదీనా క్లీన్ చేసేస్తాను, నేను ఆకులు కోసేస్తాను అన్నమాట. కోసేసి బాక్సులు వేసుకుని పెట్టేసుకుంటాను. ఇదండి ఇలా నీట్గా సర్దేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది అనమాట. ఇదిగోండి కొంచెం కొత్తిమీర తీసి ఇలా కట్ చేస్తున్నాను అనమాట కూరలోకి. ఇది పక్కన పెట్టేసుకోవాలండి కట్ చేసిన తర్వాత. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము. 6 విజిల్స్ వచ్చినాయండి మటన్ కర్రీకి అయితేనే. పెద్ద పెద్ద పీసులు కదా, అందుకని 6 విజిల్స్ పెట్టానమాట. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. అలాగని ఎక్కువ విజిల్స్ వస్తే ఈ మాంసం నుజ్జు నుజ్జు అయిపోతుంది అనమాట, బాగోదు. చక్కగా కరెక్ట్గా ఉడకాలి. అలాగే నుజ్జు నుజ్జు అవ్వకోకుండా పీస్ లాగే ఉండాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి.
చూసారా ఎంత చక్కగా విడిపోతుందో మాంసం. ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ కుక్కర్ని నేను స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి దింపేసుకోవచ్చు. ఈ లోపల పక్క స్టవ్ మీద పెట్టేసి కడాయి పెట్టానండి. కడాయి వేడైన తర్వాత ఒక 4 గరిటెల ఆయిల్ వేసాను. ఫిష్ ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టాను అనమాట. ఇదిగోండి పక్కన కూర ఉడుకుతూ ఉంది కదా, ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసాను అనమాట. ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి. చల్లారేటప్పటికి ఇంకా కొంచెం దగ్గర అవుతుంది అనమాట కూర. ఆయిల్ అంతా పైకి తేలి ఎంత బాగుందో చూడండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంది, అలాగే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మటన్ కర్రీ ఈ విధంగా చేసుకోవాలి. మటన్ కర్రీలో మసాలా సీక్రెట్ ఏంటంటే దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకేనండి, నేను మిస్ అయ్యానండి. మసాలా కూడా చూపించాల్సింది. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు మసాలా చేయడం అనేది చూపిస్తాను. ఓకేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. చక్కగా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పక్క స్టవ్ మీద ఫిష్ ఫ్రై పెట్టాం కదండి, అది ఒక సైడు చక్కగా వేగిపోయిందనమాట. ఇది రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఫిష్ ఎప్పుడు కూడా మనం ఫ్రై చేసేటప్పుడు నిదానంగా స్లోగా వేగించాలి. అప్పుడు లోపల వరకు చక్కగా ఉడుకుతుంది అనమాట. మనం హై ఫ్లేమ్ పెట్టేసి ఉడికించామనుకోండి, పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చితనం పోదు. అందుకని సిమ్లో మీద నిదానంగా వేగించాలి. అందుకని నాకు కొంచెం టైం పట్టింది. ఆ 2 తీసేసిన తర్వాత ఇంకో 2 పీసులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి మంట బాగా తగ్గించేస్తున్నాను. ఇప్పుడు ఈ లోపల ఇదిగోండి పప్పు కూడా చక్కగా కుక్కర్ 3 విజిల్స్ వచ్చింది. కుక్కర్ అయిపోయిందనమాట. ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఒక చిన్న గిన్నెలోకి వంపేసి సాల్ట్ వేసి పప్పు గుత్తుతోటి తిప్పేస్తున్నాను అనమాట. ఇలా మెదిపామనుకోండి, మనం చేసేది పప్పుచారు కాబట్టి పప్పు చాలా మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడే పప్పుచారు టేస్ట్ వస్తుందండి. మధ్య మధ్యలో నేను ఫిష్ కూడా చూసుకుంటూ ఉన్నాను. ఒక సైడు బాగా వేగిపోయింది, రెండో వైపుకి టర్న్ చేసేసాను అనమాట. ఇది పక్క స్టవ్ మీదకి మార్చేసానండి. మార్చేసి ఈ పప్పు కొంచెం మసిలిన తర్వాత తాలింపు కూడా వేసేస్తున్నానండి. తాలింపు వేయడం కోసం కళాయి పెట్టి 4-5 వెల్లుల్లి రేకలు కచ్చపచ్చగా దంచేసి వేసి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు తుంచేసి వేసి ఇదంతా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేగించేస్తున్నానండి. ఇదంతా వేగిపోయిన తర్వాత ఇంకా మనం పప్పుచారులో వేసేసుకోవడం అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి పప్పుచారు. మటన్ కర్రీకి అలాగే ఫిష్ ఫ్రైకి కూడా మంచి కాంబినేషన్ అనమాట పప్పుచారు అనేది. అందుకని నేను పప్పుచారు ఎక్కువగా చేస్తూ ఉంటాను. మరి ఇంకెందుకంటే ఆలస్యం, అన్నీ రెడీ అయిపోయి టేస్ట్ చూసేద్దాం పదండి. సూపర్. తర్వాత అంతగా అనుకున్నాను నేను ఆఫీస్ ట్రై చేశాను. ఫ్రై మరి బాగుంటుంది. చూసావా ఎంత మొక్కుందో. ఇది పెద్ద ముక్క వచ్చింది. ఉడికింది బాగుంది, మెత్త ఉడికింది. బాగుందా? టేస్ట్ బాగుందా? చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. కొంచెం నిమ్మకాయ పిండి కూడా ఇంకా బాగుంటుంది. సూపర్. పెద్ద పెద్ద పీసులు కదా, అందుకని ముక్కలు బాగున్నాయి. చిన్న చిన్న పీసులు అయితే మరీ రుచి రుచి అయిపోయినట్టు అయిపోతుంది కూర. కుక్కర్లో పెడతారు కదా, పెద్ద ముక్కలే ఉండదు. ఎవరు కూడా పప్పుచారు కూడా చేశాను మీకోసం. పప్పుచారు కూడా టేస్ట్ చేయండి. పప్పుచారు చేస్తాం. ఫిష్ ఫ్రై టోనా ఫిష్ ఎంతండి? టోనా ఫిష్ కోట తీసుకున్నారా? ఎన్ని కేజీలు? 2.5 కేజీలు. 2 వాటాలు. కొన్ని ముక్కలు ఉంచేసానండి. మా అబ్బాయికి ఒక 2 రోజులు పోయినాక మళ్ళీ ఫ్రై చేసి పెడతాను. డైట్ చేస్తున్నాడు, అది రైస్ కొంచెం తిని కూర ఎక్కువ తింటాడు అనమాట. అందు గురించి కూర ఎవరికి ఉండదు, ఇంకా అన్నం మిగులుతుంది కావాలంటే. బాగుందా? బాగుందా? చాలా బాగుంది. చాలా మెత్తగా ఉడుతుంది. మటన్ కూడా మంచిదే. మీకు అడ్డం వచ్చేస్తుంది వీడియోకి. వచ్చేసేమంటారా? లేదు సార్, ఇక మటన్తో తినాలి, తర్వాత ఫిష్తో తినాలి లాస్ట్ కదా. అప్పుడే కంగారు, అప్పుడే
సారా చేయను అన్నాను నేను. ఓకే అండి, ఈ 3 రెసిపీలు తయారు చేసే విధానం చూసారు కదండి. ఫిష్ ఫ్రై, ట్యూనా ఫిష్ అనమాట. నేను ఇదే మొదటిసారి ఈ ట్యూనా ఫిష్ చేయడం పెద్దదే. ఆ తర్వాత మటన్ కర్రీ పెద్ద పెద్ద ముక్కలతోటి గ్రేవీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను. అలాగే పప్పుచారు ఒకటి. ఈ 3 అన్నమాట ఇవాళ మా సండే స్పెషల్. ఓకేనండి, మా కోడలు అయితే లేదు, ఆషాఢ మాసం కదా, అమ్మగారి ఇంటి దగ్గర ఉంది. అందుకనే మేము ముగ్గురమే చేస్తున్నాం అన్నమాట వీడియో. అంటే కానీ రాదండి వీడియోలోకి ఎక్కువగాను, ఆఫీస్కి వెళ్ళిపోతుంది కాబట్టి. ఈరోజు సండే కాబట్టి వచ్చాము, ఇంటి దగ్గర ఉంటేనే, లేదు కాబట్టి రాలేదు. పెద్ద ఫిష్ కాబట్టి ట్యూనా ఫిష్ ముళ్ళు ఎక్కువ ఉండవు కదండి. ముళ్ళు అసలు నాకు గుళ్ళు తీసేది మధ్య ఫిష్ మామూలుగా ఉండవు, చనుగులు ఉండవు. పెద్ద ముళ్ళే ఉంటుంది లోపల, అందుకని కొంచెం అది ఎక్కువ మంది ప్రిపేర్ చేస్తారు. ఉంటుందండి. బాగా పోయి చాలాసేపు సిమ్ల మీద వేగించాలి, లావుగా ఉంది కదా, సిమ్లో వేగదు. కేక్ లా తినేస్తున్నారు. పిల్లలతో గుళ్ళు తినడమే బాగుంది. ఉన్నప్పుడు స్టేట్ బుజ్జి కర్రీ చేస్తున్నానా? ఎవరైనా ఉంది కేక్ అనుకుంటుంది. ఏంటి నేను తినేస్తున్నాడు చేపని. గుళ్ళు తక్కువ ఉంటాయి కదండి, అందుకని తినేయచ్చు. ట్రై చేసింది కదా, బాగుంది. ఇవాళ ఆదివారం చాలా బాగుంది. ఆదివారం స్పెషల్ కేక్ లా ఉంది, చాక్లెట్ కేక్ లేదు కలర్. అలాగే వైట్ ఉంటది కదా ఫిష్, ఇది మాత్రం మంచి చాక్లెట్ బ్రౌన్ లో ఉంది. ఇది వైట్ ఉండదు బుజ్జి ఫిష్, రెడ్ రెడ్ కలర్ లో ఉంది. మటన్ ఉంటుంది చూడండి, ఆ కలర్ లో ఉంది, చూపించాను కదా మీకు. బాగుంది. ఓకేనండి, ఈ 3 రెసిపీస్ అయితే చాలా బాగా కుదిరినాయి. మరి మీరు కూడా తప్పకుండా సండే స్పెషల్ని ఇలాగ 2-3 రకాలతో చేసుకుని మంచిగా ఇంటిలో పాది ఎంజాయ్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.